హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో మనం సింపుల్గా ఇంట్లోనే టేస్టీగా ఉండే స్వీట్ రెడీ చేసుకోవచ్చు. ఆ స్వీట్ ఏంటో ఈరోజు మీకు చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే నేను పెసరపప్పు తీసుకున్నానండి. నేను ఒక 2 కప్స్ తీసుకున్నాను. పెసరపప్పు వచ్చేసి అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది కదా అదనమాట. ఈ 2 కప్స్ పెసరపప్పు కూడా మనం కుక్కర్లో అయితే యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే మెజర్మెంట్కి ఓన్లీ ఒకటే వాడండి, అంటే కప్ లేదంటే గ్లాస్ కానీ ఏదో ఒకటే వాడండి. అదే కప్తో మనం అన్నికి తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి అదే కప్తో నేను 2 కప్స్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను. అవి కూడా ఇందులో కుక్కర్లో యాడ్ చేసేసుకుందాము. ఈ రెండింటిని కూడా బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత ఒకటికి 2.5 చొప్పున మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే 2 కూడా వేసుకోవచ్చు, కానీ 2.5 అయితే కొంచెం తినేటప్పుడు బాగుంటుందండి ఆ కన్సిస్టెన్సీలో అయితే. నెక్స్ట్ ఇది కుక్కర్ పెట్టేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం 3 విజిల్స్ అయితే తెప్పించుకోవాలి. ఇది ఉడికేలోపు మనమైతే బెల్లం తీసుకుందాము. నేనైతే బెల్లం వచ్చేసి 5 కప్స్ ఆఫ్ బెల్లం తీసుకున్నానండి. అంటే బాగా కోరాలన్నమాట. బెల్లంని బాగా కోరిన తర్వాత గిన్నెలో వేసుకొని అందులోనే నేను ఒక 3 కప్స్ అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను. ఈ మొత్తం యాడ్ చేసుకున్న వాటర్ బెల్లం కలిపేసి మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. జస్ట్ అది కరిగితే చాలు. బెల్లం ఏంటంటే పాకం అయితే రానవసరం లేదు, జస్ట్ అది కరిగితే చాలు అనమాట. మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో కప్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. నేను తక్కువ తింటాం కాబట్టి నేను 5 కప్స్ వేసుకున్నాను, సరిపోతుంది. మీ ఎక్కువ తిన్న వాళ్ళకి కూడా కొంచెం సరిపోతుంది, కానీ ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకో కప్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే ఉడికిపోయిందండి, విజిల్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే ప్రెషర్ పోయేంత వరకు కూడా ఆగాలి మనము. ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత అయితే ఓపెన్ చేసుకొని చూసుకోవాలి ఉడికిందో లేదు బాగా అనేది. మ్యాక్సిమం ఉడికిపోతుంది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఇందాక మనం బెల్లం కరిగించుకున్నాం కదండి, దాన్ని అయితే ఒకసారి ఫిల్టర్ చేసుకుందాము. అంటే మన డస్ట్ అని ఉంటే వచ్చేస్తుంది అనమాట. ఫిల్టర్ చేసుకున్న ఈ సిరప్ని మనమైతే రైస్లోకి యాడ్ చేసుకోవాలి. మీకేమన్నా స్వీట్ రెసిపీస్ కావాలంటే కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే చేసి అయితే మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. అలానే మీకు ఫేవరెట్ స్వీట్ ఏంటో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే బెల్లం సిరప్ని అయితే రైస్లోకి యాడ్ చేసుకుందామండి. మొత్తం వేసేసుకొని తర్వాత మనం మెల్లిగా కొంచెం ప్రెషర్ ఇస్తూ కలిపామనుకోండి కన్సిస్టెన్సీ బాగుంటుంది తినేటప్పుడు అయితే మనకి. సో మొత్తం ఇలా అయితే మిక్స్ చేసేసుకున్నాము. మీరు ఈ స్వీట్ని ఏమని పిలుస్తారో నాకు కొంచెం కామెంట్ చేసి చెప్పండి. మేమైతే ఈ స్వీట్ని పులగం అని పిలుస్తాము. సో మీ సైడ్ ఈ స్వీట్ని ఏమని పిలుస్తారో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. మొత్తం బెల్లం సిరప్ అంతా మిక్స్ అవ్వాలన్నమాట. బాగా ప్రెషర్ ఇస్తూ అయితే మనం మిక్స్ చేసుకుందాము. ఈలోపు మనం పక్కన ఒక బాండీలో నెయ్యి యాడ్ చేసుకుందామండి. నెయ్యి యాడ్ చేసుకొని మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాను. జీడిపప్పు అనేది బాగా ఫ్రై అవ్వాలి నెయ్యిలో. మీరు కావాలంటే ఇందులో కిస్మిస్ వేసుకోవచ్చు, బాదం కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. అయితే ప్రజెంట్ అయితే నేను జీడిపప్పు అనేది యాడ్ చేసుకున్నాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకువెళ్ళి ఆ రైస్లో అయితే వేసుకోవచ్చు. అండ్ అలానే ఇంకా టేస్ట్ కొంచెం పెంచుకోవడానికి మనం కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి. పైన నెయ్యి వేసుకొని కూడా బాగా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా టేస్ట్ అనేది పెరుగుతుందనమాట. సో మనం తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి స్వీట్ చేసుకోవాలంటే ఇలాంటి స్వీట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంటికి అనుకోకుండా గెస్ట్ వచ్చినా సరే ఎప్పుడు రొటీన్గా కాకుండా డిఫరెంట్గా స్వీట్ చేసి పెట్టామనుకోండి అదిరిపోతుందనమాట. సో ప్లీజ్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.